హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బోట్ నెక్ డిజైన్ అండి. ఇది పాట్ టైప్ ఉంటుంది చూడండి. దానికి విత్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తా. కటింగ్ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం కటింగ్ కూడా చూపిస్తా. ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ పైపింగ్ దానికి లైనింగ్కి వేసుకోవాలి. ఇది ఉల్టాయించుకోవాలన్నమాట. కర్వ్స్ కాడ మంచి క్లీన్గా వస్తుందా లేదా, నీట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. అట్లా తిప్పుతూ వేసుకోవాలి. రౌండ్గా తిప్పుకోవాలి. ఇక్కడ పైపింగ్ మనం ఎట్లా దింపితే అట్లా వస్తుంది, ఎందుకంటే అది క్రాస్ కటింగ్ కాబట్టి. పైపింగ్ వేసే క్లాత్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఎటు తిప్పితే అటే వస్తుంది. మంచిగా నీట్గా కనిపిస్తుంది అట్లా క్రాస్ తీసుకుంటే. నీట్గా తిప్పుకోవాలి, మెల్లగా కుట్టుకోవాలి కర్వ్స్ కాడ. ఇక్కడ కట్ చేసుకోవాలి. మనము ఇట్లా కర్వ్ తిప్పుకున్నాం కదా, తిప్పుకునేటప్పుడు ఆ క్లాత్ పైకి లేస్తుంది అన్నట్టు దాన్ని నీట్గా ఖర్చులు పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు క్లాత్ మంచిగా కిందికి వనిగి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఉల్టాయించుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ పైపింగ్ వేస్తే అది ఫినిషింగ్ సరిగా రాదు. ఇట్లా ఉల్టాయించుకుంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఉల్టా వేసుకోవాలి. మనం పైపింగ్ అటు సైడ్ వేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఉల్టా వేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఒకటి అట్లా నీడిల్ పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పైపింగ్ పక్క నుండే రావాలి. నేను అది సింగిల్ పాదం పెట్టకపోయినా కూడా నాకు మంచిగానే వస్తుంది ఈ మిషన్ మీద. పైపింగ్ పక్క నుండే మనం ఇంతకుముందు ఎట్లయితే కుట్టు వేసుకున్నామో సేమ్ అట్లనే. ఇక్కడ కొంచెం ఇట్లా ఒక కుట్టు ఇట్లా పైపింగ్ లోపల వేసి మళ్ళీ బయటకు ఒకటి వేయాలి. అప్పుడు ఆ కర్వ్ అనేది మంచిగా తిరుగుతుంది అన్నట్టు. ఆ షేప్ కరెక్ట్ వస్తుంది మనం అట్లా చేసుకుంటే. ఇక్కడ కూడా సేమ్ ఒక్క నీడిల్ అటు, ఒక్క నీడిల్ ఇటు మళ్ళీ తిప్పుకొని అట్లా అనుకున్నామంటే మంచిగా కర్వ్ వస్తుంది. నేను ఇంకో వీడియోలో దగ్గర నుండి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నాకు వీడియో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. అది కర్వ్ కాబట్టి అక్కడ దగ్గర కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి.
ఇట్లా టక్స్ పెట్టుకోకపోతే అది ఫినిషింగ్ బాగోదు. అందుకని ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలన్నట్టు. ఆడ నీట్గా కట్ చేసుకొని ఆ కర్వ్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా నీట్గా ఉల్టాయించుకోవాలి. నీట్ సైడ్ కూడా అట్లా ఉల్టాయించుకుంటే నీట్గా కనిపిస్తుంది. మనము చేతితోనే మంచిగా నీట్గా అనుకోవాలి ఫస్ట్. అట్లా అనుకుంటే మంచిగా అనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూడండి, చేతితోనే అనుకోవాలి చాలా టైం వరకు. ఇట్లా చాలా వరకు ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని మంచి నీట్గా చేసుకొని దానిపైనుండి ఇంకో కుట్టు వేసుకోవాలి మనకి అనగడానికి. ఇంకా మళ్ళీ లైనింగ్ బయటకు రాకుండా ఉంటుంది దానిపైన ఇంకో కుట్టు వేసుకుంటే. ఒకవేళ కుట్టు వేసుకోకపోతే హెమ్మింగ్ చేసుకోవాలి. ఏదో ఒకటి హెమ్మింగ్ అన్న చేసుకోవాలి, అయితే కుట్టన్న వేసుకోవాలి. రెండు కాకుండా అట్లనే వదిలేస్తే ఆ లైనింగ్ అన్నది బయటికి వస్తుంది, ఫినిషింగ్ బాగోదు. అంటే ఒకసారి వేసుకొని ఉతికిన తర్వాత బ్లౌజ్ చెడిపోయినట్టు అనిపిస్తుంది కస్టమర్కి కూడా. ఇట్లా నీట్గా అనుకుంటూ కర్వ్స్ దగ్గర మంచిగా తిప్పుకుంటూ పైనుండి ఒక కుట్టు వేసుకొని చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇట్లా లైనింగ్ అది మెయిన్ క్లాత్ కదలకుండా సైడ్స్కి జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు. సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఆ ఫినిషింగు, ఆ కర్వ్స్ ఎంత నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. చూడండి, ఆ కర్వ్స్ దగ్గర చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.